సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ RM Vlogging 07. సో మనం అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో పైన చూసుకోండి మనకి బ్యానర్ లక్ష్మీనారాయణ కళాకారు. సో బాలాపూర్ గణేష్ అయితే రెడీ అయితే అయిపోతున్నాయి అనమాట. సో లోపలికి పోయి అయితే మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసా. కొద్దిగా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే కొట్టి చూడండి, కొద్దిగా వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి. వీడియో చాలా మందికి రికమెండేషన్ అయితే అవుతుంది. సో లోపలికి వెళ్ళి అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గైస్ చూడండి, మనకి ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ అనమాట ఇది. సో హనుమాన్ మనకి పైన. సో అందరు జై శ్రీరామ్ అని టైప్ అయితే ఇవ్వండి. సో లోపలికే వెళ్ళిపోతున్నాం మనం. శ్రీరామ్ లోపలికి ఇక్కడ శంకర్ భగవాన్ అయితే రెడీ అవుతుంది అనమాట లోపల. ఫస్ట్ వీడియో మనకి బాలాపూర్ కట్ చేద్దాం. సో గైస్ చూడండి, మనకి బాలాపూర్ వినాయకుడు అనమాట ఈసారి 2024ది. సో ఇట్లుంటది అనమాట మోడల్. సో చూడండి, మొత్తం 15 feet హైట్ అయితే ఉంటుంది వినాయకుడు. చూడండి ఎంత భారీగా ఉందో వినాయకుడు. సో చాలా యూనిక్ ఉంది ఈసారి డిజైన్ మాత్రం. సో మనకి దగుడు సెట్ లాగా ఆ మోడల్ లో అయితే తీస్తారనమాట. స్పెషాలిటీ అంటే ఒకసారి మనం పైన చూసుకుంటే మాత్రం మనకి చేతిలో త్రిశూలం మళ్ళా గొడ్డెలు అయితే మూవింగ్ అయితే ఉంటుంది అనమాట ఈసారి. సో మీకు కొద్దిగా క్యాప్చర్ అయితే లేదు, కొద్దిగా మీకు వేరే గణేషన్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, డై అయితే తయారవుతుంది అనమాట. సో వినాయకుడిని ఇంకా డైలోనే ఉన్నది, తీయలేదు. త్రిశూలము ఇంకా మన గొడ్డెలు అయితే రెడీ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూసుకోండి, ఇది బాలాపూర్ వినాయకుడు అనమాట. సో మనకి ఇక్కడ ఇదైతే మంచిగా ఫుల్ క్యాప్చర్ అవుతుంది కెమెరాలో. సో మనకి ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ లో ఉంది అదే డై అనమాట. దానిలో త్రిశూలం ఇంకా లెఫ్ట్ హ్యాండ్ లో అయితే గొడ్డెలు అయితే రెడీ అవుతుంది. సో అదైతే మూవింగ్ ఉంటుంది అనమాట. సో మనకి వినాయకునికి చూసుకుంటే మాత్రం దగుడు సేట్ వినాయకుని లెక్క అయితే మనకి వస్తుంది అనమాట. సో ఈ వినాయకుడికి అయితే అంత డీటెయిల్ గానైతే మనకి పోనీకే వెనకాల లేదు, ఎందుకంటే డై అయితే బెటర్. సో చిన్న వినాయకునికి అయితే చూపిస్తారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. సో చిన్న వినాయకుని దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్. సో ఫ్రెండ్స్, మనం చిన్న వినాయకుని దగ్గరికి వచ్చేసినాం. సో ఈ వినాయకునికి అయితే కొద్దిగా చిన్న ఉంది కాబట్టి కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. సో మొత్తం మనకి చూసుకోండి, దగడు సెట్ లాగా వచ్చింది అయితే ఈ వినాయకుడు అయితే. సో చూసుకోండి, మనకి లెఫ్ట్ హ్యాండ్ లో త్రిశూలం ఉంది, మళ్ళా రైట్ హ్యాండ్ లోనైతే గొడ్డలి అవుతుంది. సో పైన చూసుకోండి. సో పైన చూసుకుంటే మాత్రం మనకి పర్వతం ఉంది, ఒకటి కొండ పైన శివుడు అవుతుండు. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లోనేమో దేవుళ్ళు ఉన్నారు, రైట్ సైడ్ లో రాక్షసులు ఉన్నారు. సో ఈ స్టోరీ అంతా నాకు తెలియదు అనమాట. సో నేను చూసుకోండి, అదైతే ఇక్కడ నుంచి అక్కడ నుంచి మూవింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే పర్వతాన్ని గుంజుతారనమాట ఇద్దరు రాక్షసులు మళ్ళా దేవుళ్ళు కలిసి. సో మీకైతే మొత్తం చూపిస్తా చూడండి. ఇక్కడ కింద చూసుకుంటే మాత్రం మనకి కాళ్ళకు కడియాలు అయితే ఉన్నాయి అనమాట. సో మొత్తం సో ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి పెద్ద వినాయకుడు అనమాట ఇది. సో దీనికైతే ఫినిషింగ్ అయితే చేస్తారు అనమాట. సో మొత్తం చూడండి, జ్యువెలరీ వర్క్ ఫినిషింగ్ అయితే చేస్తారు అనమాట ఇక్కడ కొద్దిగా పిఓపి కలిపి. సో దాని పక్కనే మనకి చిన్న బాలాపూర్ వినాయకుడు, మినీ బాలాపూర్ వినాయకుడు అంటారు. సో మనకి ఇక్కడ చేతిలో రాడ్స్ ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ అయితే మనకి ఒక రైట్ హ్యాండ్ లో మాత్రం త్రిశూలం వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ లో మనకి గొడ్డెలు అయితే వస్తుంది, అదైతే మూవింగ్ ఉంటుంది. సో ఈ వినాయకుని చూపించినా మీకు పైన వస్తుంది అనమాట. మినీ వినాయకునికి అయితే మూవింగ్ అయితే ఉంటుంది అనమాట. సో సో ఇక్కడ పక్కకు వచ్చేస్తే మాత్రం మనకి చిన్న మినీ బాలాపూర్ వినాయకుడు అనమాట. సో చూసుకోండి, ఇట్లుంటుంది అనమాట. ఏం లేకుండా హ్యాండ్ మూవ్మెంట్ అవన్నీ అయితే ఇంకా చేయలేరు. సో ఇది మనకు వచ్చేసి 10 feet హైట్ అయితే ఉంటుంది. సో ఇంకా పైన కొండ అవన్నీ యాడ్ అయితే మనకు 12 to 13 feet వరకు అయితే వెళ్తుంది అనమాట. సో చూసుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి, మనకి డై అయితే తయారవుతుంది అనమాట. సో ఇందులో కూడా ఒక 2 days లో అయితే వినాయకుని అయితే తీస్తారనమాట. అంత ఐడియా లేదు నాకైతే, ఇది డై అనమాట చిన్న బాలాపూర్ వినాయకునికి. సో చూసుకోండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే దుర్గామాత అయితే ఉందన్నమాట ఇక్కడ. సో సో ఫ్రెండ్స్, ఈ పెద్ద వినాయకునికి అయితే పైన అయితే మూవింగ్ అయితే
పర్వతము మళ్ళీ దేవుళ్ళు అయితే లేవన్నమాట. సో అది ఇక్కడ ఉందన్నమాట. సో చూడండి ఇదే అనమాట మనకి శంకరుడు మళ్ళీ పర్వతము పామును అయితే ఇంకా రెడీ అయితే చేయలేరు అనమాట. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు అయితే రెడీ అయ్యారు. సో ఇదే ఉంటుందన్నమాట. ఇది కూడా మూవింగ్ అయితే ఉంటుంది. సో చూడండి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వ్లాగ్ అయితే చూసిరు కదా. సో లైక్ చేయడం వాళ్ళు లైక్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడికైతే నేను ఎండ్ చేస్తాను వీడియో. ఇదైతే చిన్న వీడియో అనమాట. ఫస్ట్ వీడియో మనది ధూల్పేటలో బాలాపూర్ గణేష్ ఉంది, లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. సో నెక్స్ట్ అయితే మళ్ళీ పార్ట్ 2 అట్లా వస్తూనే ఉంటాయి అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి. కొద్దిగా అట్లనే నేను సపోర్ట్ అయితే చేయండి కొద్దిగా ఛానల్ని. సో థ్యాంక్ యూ అందరికీ.